Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Asian Andrology, Gachibowli, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ శీఘ్రస్ఖలనం. శీఘ్రస్ఖలనం అంటే ఏంటంటే మీరు సెక్స్ చేద్దామని అనుకుంటున్నారు కానీ మీరు స్టార్ట్ చేయకముందే మీ స్పర్మ్ అవుట్ అయిపోతుంది, దాన్ని శీఘ్రస్ఖలనం అంటాం. లేదు స్టార్ట్ చేసాము, అంగం యోనిలోకి ప్రవేశించింది కానీ వెంటనే మీకు స్పర్మ్ బయటకు రిలీజ్ అయిపోయింది, దీన్ని శీఘ్రస్ఖలనం అంటాం. సో శీఘ్రస్ఖలనం అనేది వెరీ కామన్, దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి 100లో 70 మందికి ఉండే కామనెస్ట్ ప్రాబ్లం శీఘ్రస్ఖలనం. సో శీఘ్రస్ఖలనం అనగానే ఏదో చాలామంది దీన్ని కన్ఫ్యూజ్ అవుతుంటారు, అంటే శీఘ్రస్ఖలనం అయిపోతున్నా కానీ అంగస్తంభన సమస్య ఉంది అనుకుంటారు. కానీ రెండు డిఫరెంట్. మీకు స్ఖలనం వచ్చేవారికి అంటే స్పర్మ్ అవుట్ అయ్యే వారికి అంగం గట్టిగానే ఉంటే ఇది ఓన్లీ శీఘ్రస్ఖలన సమస్య. దీనికి బేసిక్లీ చాలా సింపుల్ టెక్నిక్స్ చెప్తాను. ఒకటి, ఎక్కువగా ఆలోచించకుండా, అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా, అంటే ఇప్పుడు నేను సెక్స్ ఎలా చేస్తున్నాను, నా అపోజిట్ పార్ట్నర్ సెక్షువల్లీ సాటిస్ఫై అవుతా లేదా, ఇవన్నీ ఆలోచన చేయకండి. మీరు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయండి. ఈ స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఫాస్ట్గా అవుట్ అయిపోతుంది, సో అవాయిడ్ చేయండి. రెండోది, ఓవర్గా ఇన్వాల్వ్ అయిపోవడం, అంటే దాని గురించి ఆలోచించి ఒక కంటిన్యూస్ 3-4 అవర్స్ నుంచి అది ఎలా ఉంటుంది, ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. సో ఈ స్ట్రెస్ని తగ్గించుకోవడం వల్ల కూడా మీకు డెఫినెట్లీ శీఘ్రస్ఖలనం. థర్డ్ పాయింట్, ఇలా అవుతుంది ఎంత ట్రై చేసినా ఇంప్రూవ్ అవుతలేదు అంటే సింపుల్గా SSRIs అండ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, అది స్టార్ట్ చేయగానే మీకు శీఘ్రస్ఖలన సమస్య పర్మనెంట్గా సెటిల్ అయిపోతుంది. ఫర్దర్గా మీరు దీని గురించి తెలుసుకోవాలంటే నా ఫర్దర్ వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్.